నీ పేరేంటి? రిత్విక. రోజు వస్తావు నువ్వు ఇక్కడికి? ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి? ఏబిసిడి రాసుకో. ఏబిసిడీలు రాస్తావా? మేడం ఏం చెప్తుంది ఇక్కడ? ఏబిసిడి చెప్తే చెప్తుందా అమ్మ? ఎట్లా చెప్తా? ఏబి అట్లా చెప్తే. అంటే నువ్వు రోజు వస్తావా? ఈరోజు ఒక్క రోజు వచ్చినావు? రోజు వస్తా. రోజు వస్తావా? ఇక్కడికి ఎందుకు వస్తావు రోజు? రాసుకోనికి వస్తా. రాసుకోనికా? మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడనే దగ్గరలోనే ఉంటుందా? మీ పేరేంటి? మై నేమ్ ఇస్ తన్మయ్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th class. 5th class. ఏ స్కూల్? సెన్స్ హై స్కూల్. సెన్స్ హై స్కూలా? ఇక్కడికి ఎందుకు వస్తావు? చదువుకోవడానికి. అంటే ఇక్కడ ఎవరు టీచ్ చేస్తారు మీకు? శ్రావంతి టీచరు, సోనియా టీచర్, వాసవి టీచర్. ఓకే. ఇక్కడ ఏమేమి టీచ్ చేస్తారు? ఆల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. ఆల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారా? ఎట్లా టీచ్ చేస్తారు? అంటే ఎట్లుంది ఇక్కడ టీచింగ్? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? అక్కడ స్కూల్కి వెళ్ళినాక కూడా ఇక్కడికి ఎందుకు వస్తాం మళ్ళీ? అక్కడ కొంచెం చదువుకొని మళ్ళీ ఇక్కడ హోంవర్క్స్, మళ్ళీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, మళ్ళీ చదువుకొని మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటే చదువుకోవడానికి కూడా వస్తాం. ఇక్కడ డౌట్స్ క్లియర్ చేస్తారా? డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. మళ్ళీ ఈ ట్యూషన్ నేమ్ లుంబిని నాలెడ్జ్ సెంటర్. ఓకే. ఇక్కడ మెడిటేషన్, ప్రియాంబుల్ ఇవన్నీ నేర్పిస్తారు. సాటర్డే గేమ్స్ ఉంటాయి. సాటర్డే గేమ్స్ కూడా ఉంటాయా? ఇక్కడ ప్రియాంబుల్లో ఏం నేర్చుకున్నాను? We the people of India having so mainly resolved to into a socialist, secular, democratic republic to all citizens. నా పేరు శ్రవంతి సార్. మీరు చేసే వృత్తి? నేను జిహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తాను. గత 10 సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాను. నేను మా అత్తమ్మది డ్యూటీ. మా అత్తమ్మ అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. దానివల్ల నేను మా కుటుంబంలో ఎవరు కూడా చేయడానికి ఇష్టపడలేదు. దానివల్ల నేను వెళ్ళడం జరిగింది. మా అత్తమ్మ చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత ఒక నెల రోజులైన తర్వాత నేను దాంట్లో జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మా దాంట్లో చనిపోయిన వ్యక్తి ప్లేస్లో కుటుంబంలో ఎవరైనా కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నేను వెళ్ళడం జరిగింది. నాకు ఎన్ని సంవత్సరాల నుండి జిహెచ్ఎంసీ స్వీపర్గా వర్క్ చేస్తున్నారు? నేను 10 సంవత్సరాలు అవుతుంది సార్. 2015లో జాయిన్ అయినా. 2025 ఇక్కడ టీచర్ చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే అందరూ నార్మల్గా జిహెచ్ఎంసీ స్వీపర్ అంటే వాళ్ళు మార్నింగ్ వెళ్తారు, వర్క్ చేసుకుంటారు, వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ మీరు ఒక అదనపు బాధ్యతగా తీసుకొని ఒక ట్యూటర్గా మారి ఇలా చిన్నపిల్లలకి ఎందుకు టీచ్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది? నేను నేర్చుకున్న చదువు నలుగురికి ఉపయోగపడాలి, అది కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ వ్యక్తి వల్ల వక్త వల్ల మాటలు విని ఇన్స్పిరేషన్ కావడం జరిగింది. నేనెవరికి ఉపయోగపడగలను, నేనెవరికి సహాయపడగలను, నా వంతు సాయంగా నేనేమైనా చెయ్యాలా అన్నట్టు ఆలోచన నాలో మొదలై నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా నేను ఇక్కడ మా ఇంటి ముందు, మా ఇల్లు అక్కడ ఉంటుంది, అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 4-5 మంది పిల్లలు ఉండే, తర్వాతకి 45 మెంబర్స్ వరకు రావడం జరుగుతుంది. ట్యూషన్ స్టార్ట్ అయ్యి 3 years కంప్లీట్. 3 years రన్ అవుతుంది సార్. ఇప్పుడు చాలా. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బిఏ ఎకనామిక్స్. ఎప్పుడు చేశారు మేడం మీరు బిఏ ఎకనామిక్స్? ఏ ఇయర్లో కంప్లీట్ అయింది? 2007లో బిఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేసి ఈ స్వీపర్గా ఎందుకు వర్క్ చేస్తున్నారు? అంటే మీరు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుంది సార్. నేను మా పాప 2007లోనే పుట్టింది. మా పాపని క్యారీ చేసి నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. తన వల్ల నేను కొంచెం చిన్న పాప ఉండే, అందువల్ల నేను చదువు కంటిన్యూ చేయలేకపోయాను. దానివల్ల నేను అయిపోయింది సార్. నేను 45 మెంబర్స్కి టీచ్ చేస్తున్నా. అంటే నేను ఒక టీచర్ 45 మంది పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ లాగా మా టీచర్ వచ్చింది అన్ని పిల్లలు పిలవడం, అదంతా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. పొద్దునంతా నేను జాడకట్ట పట్టుకొని ఊడవడము, సాయంత్రం కాగానే కలం పట్టుకొని పిల్లలతో మాట్లాడడము, బుక్ పట్టుకొని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడము, నాకు వచ్చింది వాళ్ళకి చెప్పడము, అదంతా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఇంకా కూడా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మరి నన్ను చూసి ఎవరైనా ముందుకు రావచ్చు. వాళ్ళ దగ్గర వాళ్ళ బస్తీలో, వాళ్ళ గల్లీలో స్టార్ట్ చేద్దామంటే కూడా నేను కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం కూడా చేస్తాను సార్. అట్లా ఎవరైనా ముందుకు వచ్చినా నేను
సిద్ధంగా ఉన్నా సార్. పిల్లలు తల్లిదండ్రుల నుండి ఎటువంటి రెస్పాన్స్ మీరు తీసుకుంటారు? మేము ఎవ్రీ మంత్ మేము పేరెంట్స్ మీటింగ్ అని పెడతాం సార్. వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. మీరు బాగా చెప్తున్నారు అనేసి అంటారు. మళ్ళీ ఇంకేమైనా సరిదిద్దుకోండి, ఇట్లా మార్పు చేయండి అనేసి చెప్తారు. మా పిల్లల రిపోర్ట్స్ చూడండి, తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎందుకు అట్లా వచ్చినాయి, మీరు చెప్పట్లేదా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అదంతా వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుంది. మీరు కేవలం విద్యనే కాకుండా ప్రియాంబుల్ కానీ రాజ్యాంగ విధానాలు కానీ చెప్పడం జరుగుతుంది కదా, వీటి గురించి కొంచెం వ్యక్తం చెప్పగలుగుతారు? అసలు ఇవి ఇక్కడ ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే ఏ స్కూల్లో చూసినా ఇలాంటి ఎక్కడ కనిపించదు, మరి మీరు ఇక్కడ వీటిని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? భారతదేశ పరిపాలన జరుగుతుందంటేనే భారత రాజ్యాంగం లిఖితపూర్వకంగా ఉండడం, దాన్ని మనం గుర్తించడం, ఆ విధంగానే మనం నడవాలి సార్. ఆ హక్కుల గురించి మనం తెలియకపోతే, పిల్లల వయసు చిన్న వయసు నుంచి చెప్పకపోతే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, సమాజానికి ఏం ఉపయోగపడతారు వాళ్ళు? మన దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఫాలో అయితేనే మనం అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ హక్కులన్నీ కల్పించడం ఇవన్నీ ఏదో బుక్కుల రాజ్యాంగం పీఠికలో ఉండడమే కాకుండా పిల్లలందరూ నేర్చుకొని అరే మనం దీని ప్రకారం నడవాలా, ఎందుకుంది మనకి ఇది అనేసి ఆలోచించి వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. దాని గురించి అని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. మనకి ఇన్ని హక్కులు ఉన్నాయా అన్నట్టు పిల్లలు తెలుసుకుంటారు. మొదట మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అంటే ఈ హక్కుల గురించి ఇంత చిన్న పిల్లల నుండి నేర్పించాలి అని? మా ట్యూషన్ స్టార్ట్ అయింది ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకునే సార్. అంటే ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు? భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. తను ఎక్కడో చిన్న గ్రామంలో బడికి దూరంగా ఉండి బడి గదిలో బయటికి వెలివేయబడి ఇప్పుడు ఒక దేశం నడిగొట్టున నిలబడడం జరిగింది. మనం ఎంత సార్, మనం ఇంత కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉన్నా, ఇప్పుడు చదివే అవకాశం ఉన్నా కూడా మనలో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కానీ చదువుకుంటే విద్యతో పాటు ఏదైనా సాధ్యం అనేది జరుగుతుంది, ఏదైనా సాధించగలము. గౌరవాన్ని తెచ్చిపెట్టేది విద్య, చదువు. ఒక స్వీపర్ కూతురు, ఒక స్వీపర్ కొడుకు, ఒక రిక్షా దొక్కుకున్న ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిందంటే అది చదువుతూనే సాధ్యమైంది సార్. అది నేను గట్టిగా నమ్ముతాను. ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా అట్లాంటి ఉన్నతమైన స్థానాలకు చేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చేస్తాము. మా పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది. గవర్నమెంట్ నుండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతుంది? అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను ఏం కోరుకుంటున్నా అంటే సార్, మా హాల్ అనేది చిన్నగా ఉంది, దీనిపైన మాకు ఒక ఫ్లోర్ వేయాలని కోరుకుంటున్నాను. మిగతా కమిటీ హాల్లలో ఏం జరుగుతుందంటే జిమ్, వ్యాయామం చేసుకోవడానికి, బాడీ బిల్డ్ చేసుకోవడానికి అట్లాంటివి చేస్తారు. అది కూడా మంచిదే. మేమేమనుకుంటున్నామంటే పిల్లలందరూ ఒక 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, ఆ పిల్లలు సాయంత్రం వేళ వచ్చి అక్కడ కూర్చొని బుక్స్ అన్నీ పెట్టుకొని చిన్న లైబ్రరీ లాగా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకొకటి, నేను మేయర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. నన్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవడం, ఈ న్యూస్ అంతా వైరల్ కావడం, జిహెచ్ఎంసీ నుంచి అందరు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. నా చదువుకు తగ్గ ఏదైనా ఉద్యోగం అనేది, లేకపోతే ఈ స్థాయి నుంచి కొంచెం పై స్థాయికి వెళ్ళే దానిని ఇస్తే నేను కూడా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. నా వంతు సహాయంగా పిల్లలకు కూడా ఏదైనా చేయడానికి ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజంలో మార్పు తేవడానికి మీరు నిరంతరం కృషి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మా ట్యూషన్లో ఇంకా 3 టీచర్స్ ఉంటారు, వాళ్ళు రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఉంటే బాగుంటుండే. వాసవి టీచర్, సోనియా టీచరు, దివ్య టీచరు, వాళ్ళు ముగ్గురు కూడా రోజు గేమ్స్ పెట్టారంట కదా, అసలు ఎందుకు ఆలోచన? అంటే నార్మల్ డైలీ స్కూల్స్ గేమ్స్ లేవు, మీరు కేవలం ఒక ట్యూషన్ గా ఒక కమ్యూనిటీ హాల్లో నడిపే మీరు గేమ్స్ పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది? వారంలో ఒక రోజు చదివే కాకుండా పిల్లల మానసిక స్థితిని కూడా మెరుగుపరచాలి. వాళ్ళు కూడా కొంచెం శారీరక బలం అనేది ఉండాలి వాళ్ళకి అన్నట్టు మేము గ్రౌండ్ తీసుకెళ్తాము. ఇక్కడ దేవుని తోట అని ఉంది, అక్కడికి తీసుకెళ్తాము. పిల్లల్ని మట్టిలో ఆడుకొనిస్తాము. స్కిప్పింగ్, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా ఆడిపిస్తాము. ట్యూషన్లో బయటికి వెళ్ళడం వీలు కాకపోతే ట్యూషన్లో కూడా మేము బోర్డ్ మైండ్ గేమ్, బాల్స్తోనే ఆడిపియడము, చిన్న వాటర్ గేమ్స్ లాగా అట్లాంటివి పెట్టడము. అందులో మేము మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అన్నట్టు ఇవ్వడము, పిల్లలకు బుక్స్ ప్రొవైడ్ చేయడం, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సార్. అందువల్ల ఈ ట్యూషన్ అనేది పిల్లలందరూ రావడానికి ఇష్టపడతారు. పేరెంట్స్ సహకారం, అందరి సహకారం చాలా ఉంది. మా బస్తీ మాజీ కార్పొరేటర్ కూడా సహకరిస్తాడు.
అడిగిన వెంటనే మాకు ఇది కమిటీ హాల్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. ఈ బాధ్యతని నేను ఇంకా కొంచెం బరువుగా ఫీల్ అవుతున్నా, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా తీసుకెళ్తాను. 45 మంది పిల్లలు కాదు, 100 మంది పిల్లలైనా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించండి, మేము తీర్చిదిద్దుతాం.